హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెండు సినిమాలతోటే మంచి ఊపు మీద ఉన్న హీరోయిన్కి ఒకటేసారి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. తను ఎవరో కాదు, మన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈమె హిందీ సీరియల్లో చేస్తున్నప్పుడే మంచి క్రేజ్ తోటి మరాఠీలో సినిమా ఛాన్సులు అందుకుంది. మరాఠీలో చేస్తున్నప్పుడు వరుసగా 3 సినిమాల ఛాన్సులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ హిందీ విషయానికి వచ్చినప్పటికీ 7 సినిమాల దాకా చేసింది. అందులో భాగంగానే హృతిక్ రోషన్తో సూపర్ 30, జెర్సీ సినిమాలు కూడా చేసింది. అప్పుడు మంచి జోస్ మీదనే ఉందేనే అనుకున్న సమయానికి తెలుగులో ఒక మంచి ఎంట్రీ ఇచ్చింది. ఈమె 2018 నుంచి 2021 వరకు కూడా హిందీలో మంచి జోరు మీద ఉండగా, అదే సమయంలో 2022లో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. అది కూడా సీతారామం అనే ఒక మంచి క్లాసిక్ మూవీతో అయితే ఎంట్రీ ఇచ్చింది. రావడమే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె అందుకోవడమే కాకుండా ఈమెకున్న క్రేజ్ మాత్రం తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే మినిమం వేరే లెవెల్ అనుకోవచ్చు అన్నమాట. ఈమె ఫస్ట్ సినిమాతో అందరినీ ఫిదా చేసినప్పటికీ అదే ఫ్రేమ్ లోనే ఇంకో సినిమా ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అదే మన హాయ్ నాన్న సినిమాతో కూడా ఒక మంచి హిట్టే అందుకుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో వరుస ఛాన్సులు కూడా కొట్టేసింది. ఇక ఆ 2 సినిమాలు అయిపోయిన తర్వాత అదే ఫ్రేమ్ లో 3వ సినిమాగా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా గీతా గోవిందం కాంబినేషన్ లో ఉన్న డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో మళ్ళీ ఒకసారి రిటర్న్ గా వచ్చిందనమాట. వీళ్ళ కాంబినేషన్ పండుతుంది అనే టైంలోనే ఈ సినిమా టాక్ పెద్దగా అంతగా ఆడలేదు అని చెప్పి వినిపిస్తుంది. ఇక ఈమె ఫేమ్ ని అయితే ఈ సినిమాలో సరిగ్గా వాడుకోలేదు. 2 సినిమాల హిట్ సెంటిమెంట్ ని కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి భావించారు. ఇదైతే గీతా గోవిందం రేంజ్ లో తీసుకెళ్లినప్పటికీ ట్రైలర్ టీజర్ ని చూస్తే మాత్రం ఒక భారీ స్థాయిలో అంచనాలు అయితే ఎక్కేసాయి. కానీ ఆ అంచనాల్ని మాత్రం ఈ సినిమా దక్కించుకోలేకపోయింది. ఇప్పటికీ మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ కూడా ఈమె ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమాలో ఫస్ట్ షోలోనే ఈమెకి మంచి హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి 2వ రోజు అయినప్పటికీ కూడా ఇంతవరకు హిట్ టాక్ వినిపించలేదు. సమ్మర్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా ఎంకరేజ్ చేస్తే తప్ప ఈ సినిమా కానీ ముందుకు వెళ్ళదు. ఎంతైనా కానీ ఈమెకి ఈ సినిమాతో పెద్ద షాకే తగిలిందని అనుకోవచ్చు. ఫామ్లో ఉన్నప్పుడు, ఫేమ్లో ఉన్నప్పుడు ఏ హీరోకైనా ఏ హీరోయిన్కైనా ఛాన్స్ రావడం కామనే. కానీ ఒక్కసారి ఫ్లాప్ టాక్ వచ్చిందంటే చాలు, హీరో అయినా హీరోయిన్ అయినా పక్కన పెట్టేస్తారు మన ఇండస్ట్రీలో. అలానే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా అలా అయ్యే అవకాశం ఉందా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరి.